హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్. ఈరోజు ఒక మ్యాథ్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాటి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, డిఫరెంట్ ఎగ్జామ్స్ అంటే అన్ని ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 6/5లో ఎన్ని 1/10లు ఉన్నాయి? ఇట్లా ఇచ్చినప్పుడు మనకంటే ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు మనం వాటిని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చూడండి. నార్మల్గా 4లో ఎన్ని రెండులు ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు అంటే 4లో ఎన్ని 2లు ఉన్నాయంటే చెప్తాం, 2 ఉన్నాయి చెప్తాం. అంటే ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4లో ఎన్ని 2లు ఉన్నాయి? ఇది ఒక 2 ఇది ఒక 2 ఇది ఒక 2, ఎన్ని ఉన్నాయి? 2 2లు ఉన్నాయి. అది ఎట్లా అంటే మనం ఏం చేసినాం, ఇప్పుడు ఇక్కడ 4లో ఎన్ని 2లు ఉన్నప్పుడు ఏం చేసినాం, రెండు ఉన్నాయి. ఎట్లా వచ్చింది అది అంటే దీని యొక్క ఉన్నాయి, మనం ఎన్నైతే కనుక్కోవాల్సిన దాన్ని భాగిస్తే 2 1లో 2 2 అంటే 2 ఉన్నాయి. అదేవిధంగా 8లో ఎన్ని 2లు ఉన్నాయి అంటే ఏం చేయాలి? 8/2 2 1లో 2 4లు అంటే దీన్ని చేస్తే ఈ యొక్క ఎన్ని ఉన్నాయి అనేది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఫ్రాక్షన్ భిన్న రూపంలో ఇచ్చినప్పుడు కూడా సేమ్ అదే. దీంట్లో ఎన్ని 1/10లో ఉన్నాయన్నప్పుడు ఇది చేస్తే అన్నీ వచ్చేస్తుంది. ఎట్లా చూడండి, 6/5/1/10 ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే దీన్ని హెచ్చించాలి, దీన్ని హెచ్చించాలి. అప్పుడు ఎంత అవుతుంది? 6 × 10/5 × 1, 5 1 5 2 6 2 12. సో మనం ఏం చెప్పవచ్చు, దీంట్లో 6/5లో 1/10 ఎన్ని ఉన్నాయి అంటే 12. ఇది ఆన్సర్ అవుతుంది. ఇది అదేవిధంగా 1.5లో ఎన్ని 1/2లు ఉన్నాయి. అప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ మిశ్రమ భిన్నలు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా కనుక్కోవాలంటే ముందుగా దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. నార్మల్ ఫ్రాక్షన్ అంటే మనం ఎట్లా మార్చుకోవచ్చు, 1/2 అంటే 2 1 2 2 1 + 3 3/2 అంటే దీన్ని 3/2 కింద మార్చి 1/2 వేస్తే వస్తుంది. మనం ఏం చేయాలా, దీన్ని తెచ్చించాలి, దీన్ని తెచ్చించాలి. అంటే 3 × 2/1 × 2 2కు 2 క్యాన్సిల్ 3 అంటే 1.5లో ఎన్ని 1/2లు ఉన్నాయి? ఒక 3. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. 3/7 5/7 6/7 4/7లో అన్నిటికన్నా చిన్న భిన్నం ఏది? ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు అంటే భిన్న రూపంలో వాటి పెద్దదే చిన్నది కనుక్కోవాలన్నప్పుడు నార్మల్గా ఫస్ట్ కింద చెక్ చేసుకోండి. ఇదేమంటే న్యూమరేటర్ డినామినేటర్ కదా, కింద ఒక డినామినేటర్లలో అన్ని కూడా ఇవి చూడండి. ఫస్ట్ ఇవి అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పైన ఏది చిన్నగా ఉంటుంది చిన్నది, పెద్దగా ఉంటే అది పెద్దది. మనం క్వశ్చన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. ఈ ఇక్కడ 7 7 7 అన్నీ కూడా హారాలు కూడా సమానం. అన్ని హారాలు సమానమైనప్పుడు పైన ఏది పెద్ద ఉంటుంది, అది చిన్నది ఉంటే చిన్నది. సో ఇక్కడ మనం పెద్ద ఏది చెప్పొచ్చు, ఇది 6 చెప్పొచ్చు, చిన్నది 3 అంటే పెద్దది 6/7 అవుతుంది, చిన్నది 3/7. అదేవిధంగా అడిగింది ఏది మంది అన్నిటికన్నా చిన్న భిన్నం ఏది, చిన్నది ఏది అవుతుంది 3/7. ఇక ఆప్షన్ బి అవుతుంది. ఇది కూడా అంతే సేమ్ యాజ్ ఈజ్గా. కింద ఇక్కడ చూడండి అన్నీ కూడా 5 5 ఉన్నాయి, హారాలు సమానంగా ఉన్నాయి. హారాలు సమానంగా ఉన్నప్పుడు పైన ఏది ఉంటే అది చిన్నది, ఏ నెంబరు చిన్నది అయితే అది పెద్దది, ఏ నెంబర్ అయితే అది. మనకి క్వశ్చన్ దీంట్లో ఏమి ఇచ్చారు, అన్నిటికన్నా పెద్ద భిన్నం ఏది, పెద్దది ఏది, ఇది డైరెక్ట్గా 1 3 4 2 పెద్దది 4. సో 4/5 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా డినామినేటర్ అంటే హారంలో సమానంగా ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు అట్లా కాకుండా హారంలో డిఫరెంట్గా ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో అట్లా వాటిని ఏ విధంగా చిన్నది ఏది పెద్ద ఏది కనుక్కోవాలో చూడండి. ఒక డివెన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఫర్ ఆల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఒక రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జాయిన్ కావచ్చు. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9951605193. ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేసి కోర్సు జాయిన్ కావచ్చు. రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. బై ది వై 5th క్వశ్చన్,
2/3, 3/4, 5/9, 7/9లో అన్నిటికంటే పెద్ద భిన్నం ఏది? ఇట్లా మనం ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లు ఏం చేస్తున్నాం, కింద హారాలన్నీ కూడా సమానంగా ఉన్నప్పుడు డైరెక్ట్గా మన పైన ఏది చిన్నది ఉంటే అది చిన్నది, పెద్ద ఉంటే పెద్ద అని చెప్పేసాం. ఇప్పుడు డిఫరెంట్ ఆ యొక్క హారంలో ఈ యొక్క డినామినేటర్స్ అన్ని కూడా డిఫరెంట్గా వాడినప్పుడు ఏ విధంగా మనం పెద్ద చిన్నది కనుక్కోవాలి చూడండి. ఇట్లా ఇచ్చినప్పుడు ముందుగా ఈ యొక్క లవము హారము, ఈ యొక్క లవము హారం మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఈ యొక్క డిఫరెన్స్ని వచ్చిన డిఫరెన్స్ని ఆ యొక్క పైన నెంబర్లు ఉండి లవంతో డివైడ్ చేయాలి. చూడండి ఎట్లా చెప్తాను. ఇక 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఇది ఈ పైన ఇది ఎట్లా చెప్తాను. అదే 3కి 4కి మధ్య 1, 5కి 9కి మధ్య 4, 7కి 9కి మధ్య 2. జస్ట్ మనం వేసిన బై వేసి డిఫరెన్స్ ఏది ఉందో అన్నిటి దాని కింద జస్ట్ బై వేసిన అంతే, ఏం లేదు. తర్వాత ఇక లవం ఏది ఉందో అది పైన వేసేయండి. ఇక్కడ 2, 3, 5, 7. ఇక్కడ చూడండి 2/1 అంటే 2, 3/1 అంటే 3, 5/4 అంటే దీన్ని భాగించిన 4 అవుతుంది. 4 1 4, తర్వాత 1.25. అదేవిధంగా 2 3 6 ఎంత ఉంటుంది ఇక్కడ? ఇంకా 1 ఉంటుంది కాబట్టి 2 5 10. సో 2, 3, 1.25, 3.5. మనకి అడిగింది అన్నిటికంటే పెద్ద భిన్నం ఏది? ఈ 4 పెద్దది ఏది? 2, 3, 1.2, 3.5. సో 3.5 అంటే 7/9 ఇది పెద్దది. చిన్నది ఏది చెప్పొచ్చు? 1.25 ఇది చిన్నది. ఈ విధంగా ఈ యొక్క లవము హారము మధ్య డిఫరెన్స్ ఉన్న డిఫరెన్స్ని ఈ యొక్క పైన లవములు ఉన్నాయి కదా, ఆ యొక్క లవము దాన్ని డివైడెడ్ చేస్తే ఈ యొక్క మనకి వచ్చిన వాల్యూస్లలో మనకి చిన్నది పెద్దది కనుక్కోవచ్చు. అదేవిధంగా 1/3, 3/4, 2/3, 6/6లో ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయొచ్చు. అంటే లవం చిన్నది పెద్ద అనేది చాలా ఈజీగా సింపుల్ కనుక్కోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూడండి. 1/3, 3/4, 2/5, 6/6ల ఆరోహణ క్రమం ఏది? ఇక్కడ ఆరోహణ క్రమం అంటే ఏంది? చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య యొక్క సీక్వెన్సీ. ఆరోహణ క్రమం అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్య. మనకు కనుక్కోవాల్సింది దీంట్లో చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య క్రమం ఏది కనుక్కోవాలి. అప్పుడు మనం ఒక చిన్న సంఖ్య ఫస్ట్ నెంబర్ల యొక్క వాల్యూస్ కనుక్కుంటే మనకు తెలిసిపోతుంది కదా. ఆ చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య ఎట్లా రాయాలో చూద్దాం. 1/3 అంటే 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2. 3/4 అంటే డిఫరెన్స్ 1. 2/5 అంటే డిఫరెన్స్ 3. 6/7 అంటే డిఫరెన్స్ 1. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పైన ఏవైతుందో అవ్వాలి 1, 3, 2, 6. ఇప్పుడు 2/1/2 అంటే ఎంత? వాల్యూ 0.5. 3కి 3, 2/10 అంటే 5. 3 6 18, ఇంకా 3 6 18, 2 పోతుంది, 3 6 6 వస్తుంది. ఓకే, ఇక్కడ 6. దీన్ని మనం సీక్వెన్స్ రాసినట్టే. అంటే ఆరోహణ క్రమం ఇక్కడ మనం అడిగింది ఆరోహణ క్రమము. ఆరోహణ క్రమం ఏంటంది? చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య. చిన్న సంఖ్య దీంట్లో ఫస్ట్ చిన్న సంఖ్య ఇది 0.5. 0.5 అంటే 1/3. తర్వాత దీని తర్వాత పెద్దది ఏది? 0.66. 0.66 అంటే 2.5. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. తర్వాత పెద్దది 3 అంటే 3/4. అదేవిధంగా 6. నెక్స్ట్ 6 మిగిలిన 6 అంటే 6/7. 1/3 2 ఈ యొక్క ఆరోహణ క్రమం 1/3, 2.5, 3/4, 6/7. ఇక ఆన్సర్ ఆప్షన్ ఏదవుతుంది? ఇక ఆప్షన్ సి అవుతుంది. ఈ విధంగా మనం చిన్న సంఖ్య కానీ పెద్ద సంఖ్య కానీ అదేవిధంగా ఆరోహణ క్రమం కానీ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక 7th క్వశ్చన్ చూడండి. 2/3, 3/5, 5/6లలో పెద్ద భిన్నం మరియు చిన్న భిన్నాల మధ్య తేడా ఎంత? ముందు అంటే మనం దీని నుంచి పెద్ద భిన్నం చిన్న భిన్నం కనుకుంటే మధ్య డిఫరెన్స్ చూడవచ్చు. అంటే డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ చూడండి ముందుగా 2/3 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 1. 3/5 2. 5/6 1. అంటే 2, 3, 5. అంటే ఇది ఎంత వస్తుంది? 2, 1.5, 5. ఇక్కడ మన ఏమంటాడు? పెద్ద భిన్నం మరియు చిన్న భిన్నం. పెద్ద భిన్నం ఏది? ఇక్కడ దీంట్లో ఇది పెద్దది, చిన్న భిన్నం 1.5. వీటి మధ్య తేడా అంటే 5. అంటే పెద్ద భిన్నం అంటే 5,
పెద్దదంటే 5 అన్న కదా, 5 అంటే 5/6, చిన్నది 1.5 అంటే 3/5. ఇక్కడ ఏం ముందుగా మనం వాల్యూస్ దీని ప్రకారం మనం డిఫరెన్స్ చేసుకొని దాని పెద్ద చిన్నది కనుక్కున్నాం. 2 1.2 1.5 5 వచ్చింది. దీంట్లో పెద్ద భిన్నం అంటే 5/6, చిన్న భిన్నం 1.5 అంటే 3/5. ఇక మన ఏమవుతుంది మధ్య తేడా ఎంత? తేడా అంటే ఏంది? సబ్ట్రాక్షన్. అంటే పెద్దానిలో చిన్నదాన్ని తీసేస్తే వచ్చేదే దాని యొక్క డిఫరెన్స్. అంటే 5/6 - 3/5. దీని యొక్క మనం నార్మల్ దీనికి ఇక ఎల్సిఎం అంటే కాసాగ్ అనుకుంటే 6 5 30. 30 అంటే ఇక్కడ ఎంత సరిపోతుంది? 5 5 5 25, 5 5 6 6 3 18. సో 25లో 18 తీసిస్తే 7, 7/30. ఈ ఆప్షన్ ఏ అవుతుంది. ఈ విధంగా అంటే ఏం లేదు, జస్ట్ మనం ఈ పెద్దదే చిన్నదే కనుక్కున్నట్టయితే ఆ యొక్క దాని నుంచి మనం చిన్న భిన్నం పెద్ద భిన్నం, అదేవిధంగా వాటి యొక్క డిఫరెన్స్ ఎంత, వాటి యొక్క మొత్తం ఎంత. ఇక తేడా అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, మొత్తం అంటే మనం కూడతాం. అదేవిధంగా ఈ క్వశ్చన్ చూడండి, 3/5 మరియు 7/3ల విలోమ భిన్నాల మొత్తం ఎంత? క్వశ్చన్ ఏమంటే చూడండి, 3/5 మరియు 7/3ల విలోమ భిన్నాల మొత్తం ఎంత? విలోమం అంటే దానికి ఉన్న భిన్నానికి రివర్స్. 3/5కి విలోమం 5/3, 7/3కి విలోమం 3/7. ఇది భిన్నాల మొత్తం అన్నాడు. మొత్తం అంటే మనం ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. అంటే 5/3 ప్లస్ 3/7. ఇక ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 7 21, 3 అంటే 7 5 35 ప్లస్ 7 3 23, 3 9 అంటే 35 9 44/21. సో ఈ విధంగా మన యొక్క ఫ్రాక్షన్లు ఇచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది అనుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఇస్తాను, అవి మీరు ట్రై చేయండి. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్. ఈ యొక్క 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఈ యొక్క క్వశ్చన్ మీరు చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆ యొక్క ఆన్సర్ ఆప్షన్స్ ఒక డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి చేసిన తర్వాత. 9th క్వశ్చన్ 24/25, 10/11, 99/100, 68/69లో అన్నిటికన్నా చిన్న భిన్నం ఏది? అదేవిధంగా 4/7, 6/8, 7/9, 8/10లలో పెద్ద భిన్నం ఏది? ఈ యొక్క ఇవి చేసేసి ఆప్షన్ చెక్ చేసుకోండి. ఈ యొక్క మా కోర్స్ అంటే డివైన్ మ్యాథ్స్ స్టడీ ఛానల్ ఈ యొక్క కోర్సెస్ రీజనింగ్, అర్థమెటిక్ అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఈ యొక్క ఆఫర్ చేస్తున్నాం. మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మా యొక్క మొబైల్ నెంబర్ 9951605193కి వాట్సాప్ మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు డీటెయిల్స్ కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.